ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇలా మామిడికాయలన్నీ బాగా కడిగి పెట్టుకొని వీటన్నిటిని కట్ చేసుకుందామండి. నేను 25 మామిడికాయలు తీసుకున్నాను. ఒక్కొక్క మామిడికాయ నాకు 20 రూపాయలు చొప్పున ఇచ్చాడు. 5 రూపాయలు కటింగ్కి తీసుకున్నానండి. వీటన్నిటిని నేను ఇంటికి తీసుకెళ్ళి బాగా ఫ్రెష్గా కడిగాను. వీటన్నిటిని బాగా కడిగాక ఒక గిన్నెలో వేసుకున్నాను. వాటర్ అంతా కిందికి వెళ్ళిపోవాలి కదా. సో దీని తర్వాత నేను ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని దానిపైన అన్ని మామిడికాయలు ఆరబెట్టుకున్నానండి. అస్సలు తడి అనేది ఉండకూడదు. ఒకవేళ తడి అనేది ఉంటే నిల్వ పచ్చడి కదా, ఖరాబ్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. నేను ఇవి ఆరేలోపు నేను జీలకర్ర మెంతులు వేయించుకుంటానండి. వేయించుకొని వాటిని పొడి చేసుకున్నాము. సో ఇలా ఒక బాణీ పెట్టి అందులో జీలకర్ర వేసుకున్నాను. ఇది బాగా వేగాక తర్వాత మెంతులు కూడా వేసుకొని వేయించుకుంటానండి. చూసారు కదా, ఇలా వీటన్నిటిని బాగా వేపుకొని పక్కకు పెట్టుకోవాలండి. కొంచెం చల్లారినాక మాత్రమే మిక్సీలో వేయాలి. ఎందుకంటే వేడిది కూడా వేస్తే కరెక్ట్ ఉండదు పచ్చడి. ఇది నిల్వ పచ్చడి కదా. సో ఇది కొంచెం ఆరాక మనం పౌడర్ చేసి పెట్టుకుందామండి. సో కొంచెం చల్లగా అయ్యాక మనం మిక్సీ చేసుకుందాం పౌడర్. ఇలా పౌడర్ చేసుకుంటాను. నేను ఈలోపు ఆయిల్ కూడా వేడి చేసి పెట్టుకుంటానండి. 5 లీటర్ల ఆయిల్ పోసాను. ఒక గిన్నెలో పెద్దటి గిన్నె తీసుకోండి. అందులో కారం వేయండి. ఎందుకంటే మొత్తం అదంతా మామిడికాయలు అవన్నీ వేసి కలపాలంటే కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఇక్కడ అందాజుతో తీసుకున్నానండి, కారము కానీ ఉప్పు కానీ ఏదైనా. ఎందుకంటే నేను 20 కాయలకు సరిపడా తీసుకున్నాను. సో కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో వాళ్ళకి మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. సో ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. తర్వాత మెంతుల పొడి కూడా వేసుకుందాము. ఇలా మెంతుల పొడి, జీలకర్ర పొడి, కారము, ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మంచిగా అన్నీ మిక్స్ అవ్వాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా నీట్గా. అసలు ఉండలు రాకుండా చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను పసుపు కూడా వేసుకుంటాను. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేను 5 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను 25 కాయలకి. సో ఇలా మొత్తం అల్లం వేసుకున్నాక నేను ఇందాక నూనె పెట్టాను కదా, అది వేడయ్యాక చల్లార్చాలండి. ఆ చల్లార్చిన నూనె మాత్రమే ఇందులో పోయాలి. వేడి నూనె అస్సలు పోయకూడదు. సో ఇందులో మనం చల్లార్చిన నూనె పోద్దాము. ఇలా నూనె మెల్లిగా పోసుకొని నిదానంగా కలుపుకుంటుండాలండి, కింద అస్సలు పడకుండా. ఇలా బాగా కలుపుకున్నాం కదా, మొత్తం మంచిగా కలుపుకోవాలండి. కానీ ఈ ప్రాసెస్ అంతా మేము దేవుని రూము ముందు చేస్తామండి. ఇదంతా అదేదో ఆనవాయితీ అనుకుంటారో ఏందో తెలియదు, కానీ మా చిన్నతనం నుంచి మా అమ్మ అలానే చేసేవారు. సో ఇప్పుడు కూడా మేము అలానే చేస్తున్నాము. ఇలా అన్నీ మామిడికాయ ముక్కలు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మెల్లిమెల్లిగా కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి ఉంటుందో, నోరు ఊరుతుంది కదండి. సో మీరు కూడా నాది వీడియో నచ్చితే షేర్ చేసుకోండి అండ్ ఇది ప్రిపేర్ కూడా చేసుకోండి. సో ఇలా కలుపుకుంటున్నాం కదా, మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపి పెట్టుకున్నాక మడతమాన్లు ఉంటాయి, మడతమాన్లు తీసుకొని అందులో ఇదంతా షిఫ్ట్ చేయాలండి. అందులో పెట్టుకోవాలి. ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, అదంతా తీసుకొని ఇందులోకి పెట్టుకోవాలండి. ఇలా అంతా అందులోకి వేసుకొని నింపుకుందాము. కొంతమంది 2 డేస్కి తర్వాత కూడా దీన్ని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకుంటారు. సో అది మీరు చూసుకోండి. ఇలా పెట్టాం కదా, వీటికి బొట్లు కూడా పెడతామండి మేము. మడతమాన్లకి బొట్లు పెట్టి
దేవుని రూమ్ ఎదుటగానే ఉంచుతాము. చూసారు కదా, ఇలా దేవుని రూమ్, ఇది మా దేవుని రూమ్ అండి. మీకు కనుక ఆవకాయ పచ్చడి ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నాకు